వెల్కమ్ టు వర్ధన్ ట్రిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనము ఈ వీడియోలో ప్రీవియస్ బిట్స్ గురించి డిస్కషన్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకవేళ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరోసారి చెప్తున్నాను, ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. టెట్ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్స్. ఓకే ఫ్రెండ్స్, కనీస అభ్యసన స్థాయిల ప్రతిపాదిక అంశాలలో ఒకటి ఏంటి? అభ్యసన కాలం, బోధనా సమయం, ఇంటి పని, జవాబుదారీతనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జవాబుదారీతనం. ధ్వని, శైలి, రసాలంకారాల, ఛందస్సు మున్నగు అంశాలతో కూడిన జ్ఞానరాశి ఏమిటి? సాహిత్య జ్ఞానము, విషయ జ్ఞానము, భాషా జ్ఞానము, సామాజిక జ్ఞానం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాహిత్య జ్ఞానం. క్షుణ్ణ విస్తరణ పఠనాలకి చిత్తాన్ని ఆయుత్తపరిచే పఠనం. ఆదర్శ పఠనం, మౌన పఠనం, ప్రకాశ పఠనం, మాండూక పుత్లి పఠనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మౌన పఠనం. నిలువు గీతలు, అడ్డగీతలు, ఏటవాలు గీతలు, అర్ధచంద్రాకార గీతలు, వృత్తాలు మొన్నగు వాటిని మొదట నేర్పి ఆ తర్వాత రాత నేర్పే విధానాన్ని ఏమంటారు? ప్రాచీనం, అత్యంత ప్రాచీనం, ఆధునికం, పురాకృతం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆధునికం. ఉపాధ్యాయుడు గద్య బోధన సమయంలో పాఠ్యాంశ భాగాన్ని 2 సార్లు చదువుతాడు. అయితే 2 మారు చదవాల్సిన తీరును ఏమంటారు? తాత్పర్యం చెప్పు, పదాలకి అర్థాలు చెప్పు, పదాల మధ్య గల సంధిని విడదీస్తూ భావాలను విశ్లేషిస్తూ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పద్యాల మధ్య గల సంధిని విడదీస్తూ. బోధనాభ్యాసన ప్రక్రియలను విశ్లేషించి ఉత్తమమైన వాటిని ఉపాధ్యాయులు స్వీకరించుటకు తోడ్పడు శాస్త్రంను ఏమంటారు? భాషా జ్ఞానం, విద్యాతత్వ శాస్త్రం, విద్యా సంఖ్యాశాస్త్రం, విద్యా సాంకేతిక శాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యా సాంకేతిక శాస్త్రం. భాషా ప్రయోగశాలలో ప్రధాన టేపులు అభ్యాసకులకు పర్యవేక్షించడానికి అవసరమైన సామాగ్రి ఉండే అరని ఏమంటారు? పఠనార, నియంత్రణార, సలహాదారు అర, వినికిడి అర. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సలహాదారు అర. బోధనాంశాలకి సంబంధించిన అదనపు సమాచారాన్ని విద్యార్థులకు అందించడానికి ఉపాధ్యాయులకు తోడ్పడేవి పరామర్శ గ్రంథాలు, పారిభాషిక పదకోశాలు, నిఘంటువులు, మాండలిక పదకోశాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరామర్శ గ్రంథాలు. భాష సమాజంలో వచ్చే పరిణామాలకు అనుగుణంగా మారుతుంది. అయితే ఈ పరిణామాలను అంగీకరించిన భాష ఏమిటి? వ్యవహార భ్రష్టమవుతుంది, వ్యవహార స్థిర సాధిస్తుంది, వ్యవహారంలో పాతుకపోతుంది, వ్యవహారంలో ముందుంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యవహారంలో భ్రష్టమవుతుంది. వ్యవహారంలో ఉన్యాది అనే క్రియారూపం కనపడే జిల్లా శ్రీకాకుళం, నెల్లూరు, ఆదిలాబాద్, తూర్పుగోదావరి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెల్లూరు జిల్లాలో కనపడుతుంది అంట. భాషా బోధనలో మొదట చేపట్టాల్సిన చర్య ఏమిటి? వాచక చర్య, వాచిక చర్య, పఠన చర్య, ప్రదర్శన చర్య. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వాచిక చర్య. పప్పా, బబ్బా, మా అను వర్ణాలు దంత్యాలు, దంత ఓష్ణాలు, ఓష్ణాలు, తాళవ్యాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఓష్ణాలు. వ్యాకరణ బోధనలో ఉదాహరణలు చెప్పి సూత్రాన్ని నిర్మింపచేయుటకు అనుసరించే పద్ధతిని ఏమంటారు? అర్థ వివేచన పద్ధతి, అర్థ విశ్లేషణ పద్ధతి, నిగమోపపతి పద్ధతి, అనుమానోపపతి పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనుమానోపపతి పద్ధతి. స్థానిక పరిసరాలను వినియోగించుకోవడంలో భాగమైంది సామూహిక బోధనాభ్యాసనం, వైయుక్త బోధనాభ్యాసం, కృత్యాధార బోధనాభ్యాసం, సహజ బోధనాభ్యాసం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కృత్యాధార బోధనాభ్యాసం. ఉపాధ్యాయులు మార్గదర్శనంలో శోధనా దృక్పథంతో స్వయం కృషితో విద్యార్థులు పూర్తి చేసేవి నిర్దేశాలు, తోట పనులు, తరగతి అలంకరణలు, అనువాదాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిర్దేశాలు. పాఠ్య ప్రణాళికను ఏమంటారు? వ్యవస్థీకరించే అవగాహన అంటారు, సమీక్షించే అభిరుచులను భాగం అంటారు, విశ్లేషించి వైఖరులు మొత్తం అంటారు, వ్యవస్థీకరించిన జ్ఞాన భాగము అంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యవస్థీకరించిన జ్ఞాన భాగం అంటారు. విద్యార్థుల వయసు, మానసిక స్థాయిని బట్టి సంవత్సరం వారీగా లేదా తరగతి వారీగా విభజించవలసి వచ్చినవి. క్రీడా అనుభవాల ద్వారా, బోధనా అనుభవాల ద్వారా, అభ్యసన అనుభవం, సామాజిక అనుభవాల ద్వారా. దేని ద్వారా? అభ్యసన అనుభవాల ద్వారా. పద్య పాఠ్యాంశాన్ని ఏకాంశంగా బోధించే పద్ధతి ఖండన పద్ధతి, పూర్ణ పద్ధతి, వివరణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్ణ పద్ధతి.
అర్ధకాఠిన్యతను తొలగించడానికి ఉపాధ్యాయుడు తరగతి గదిలో అనుసరించదగిన బోధనా పద్ధతి: విశ్లేషణ పద్ధతి, ఉదాహరణ వాక్య పద్ధతి, వివరణ పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉదాహరణ వాక్య పద్ధతి. స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి అనుకూలమైనది, ఒక అంశాన్ని బోధించిన వెంటనే పరీక్షించడానికి అనువైనది అయిన సాధనం ఏమిటి? నిక్ష, పరీక్ష, పరిపుచ్చ, అభిప్రాయావళి. ఇక్కడ చూడండి, స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి అనుకూలమైనది, ఒక అంశాన్ని బోధించిన వెంటనే పరీక్షించడానికి అనువైనది అయిన సాధనం ఏమిటి? నిక్ష, పరీక్ష, పరిపుచ్చ, అభిప్రాయావళి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిక్ష. అంతర్గత మూల్యాంకనం చేయాల్సిన వారు: బోధించిన ఉపాధ్యాయులు, మరో పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు, సహా విద్యార్థులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బోధించిన ఉపాధ్యాయులు. లక్ష్యాధార బోధనలో సమప్రాధాన్యత గల అంశాలు ఏమిటి? ఉద్దేశాలు, బోధన, అభ్యసనం. గమ్యాలు, మూల్యాంకనం, స్వీయ అధ్యయనం. లక్ష్యాలు, మూల్యాంకనం, పర్యవేక్షణ. లక్ష్యాలు, బోధనాభ్యాస కృత్యాలు, మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లక్ష్యాలు, బోధనాభ్యసన కృత్యాలు, మూల్యాంకనం. ఉక్తరచన ద్వారా క్రింది భాషా నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు: భాషణం, శ్రవణం, లేఖనం, పఠనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భాష. విద్యార్థులకు లేఖనాన్ని నేర్పడానికి తెలుగు వర్ణాలలో దాగి ఉన్న అనేక రకాల గీతలను ముందుగా రాయించాలి. ఇట్టి పద్ధతిని ఇలా పిలుస్తారు: ఆధునిక పద్ధతి, సాంప్రదాయక పద్ధతి, అక్షర పద్ధతి, రూప సాదృశ్య పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆధునిక పద్ధతి. చూచి రాతలు, మేలు బంతి రాత అంటే వరవడి గల ప్రధాన భేదం: స్వతంత్ర లేఖనం కాకుండుట, చూచి రాయడం, కాల నిర్ణీత లేకపోవడం, అక్షర పరిణామం నియంతంగా ఉండడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అక్షర పరిణామం నియంతంగా ఉండడం. విద్యా ప్రణాళిక అనగానేమిటి? విద్యా సంస్థలు బయటకు జరిగే కార్యక్రమాల సమూహం, విద్యా సంస్థల్లో జరిగే కార్యక్రమాల సమూహం, తరగతి గదిలో జరిగే కార్యక్రమాల సమూహం, విద్యా సంస్థల లోపల బయట జరిగే కార్యక్రమాల సమూహం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యా సంస్థ లోపల బయట జరిగే కార్యక్రమాల సమూహాన్ని విద్యా ప్రణాళిక అంటారు. వాచకాలలో అభ్యాసాలు ఇలా ఉండాలి: వాచక స్థాయికి కింది స్థాయిలోనైనా ఉండాలి, విద్యార్థుల సృజనాత్మకత శక్తిని అభివృద్ధి పరిచేవిగా ఉండాలి, అంతరుత్తీర్ణతకి దోహదపడేలా ఉండాలి, విద్యార్థులకు ఉపాధ్యాయునిపై గౌరవం పెంచే విధంగా ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యార్థి సృజనాత్మక శక్తిని అభివృద్ధిని పరిచేవిగా ఉండాలి. కృషి పుస్తకం ప్రాధాన్యత, ఆవశ్యకత. కృషి పుస్తకం యొక్క ప్రధాన ఆవశ్యకత ఏమిటి? వాచకంలో నేర్చుకున్న విషయాలకి పునర్బలం చేకూర్చడం, ఇంటి పనికి అవకాశం కల్పించడం, ఉపాధ్యాయులకి బోధనలో సహాయపడడం, విద్యార్థి ఉత్తీర్ణతలకి సహాయపడడం. కృషి పుస్తకం వల్ల ఏమవుతుందంటే వాచకాల్లో నేర్చుకున్న విషయాలని పునర్బలం చేకూర్చడం. పాఠ్యపుస్తకాలు జాతీయం చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటి? ప్రైవేటు రంగంలో ప్రచురణకర్తలను నియంత్రించడానికి, రాష్ట్రంలో విద్యా ప్రమాణాలని ఒకే విధంగా ఉండడానికి, అభ్యసనంలో విద్యార్థులు మేలు చేకూర్చడానికి, ఉపాధ్యాయులకు సహాయపడడానికి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు ఒకే విధంగా ఉండడానికి. దృశ్య శ్రవణ పరికరానికి ఉదాహరణ: టేప్ రికార్డ్, ఛాయాచిత్రాలు, పత్రికలు, తోలుబొమ్మలాట. ఆన్సర్ వచ్చేసి తోలుబొమ్మలాట. భాషా ప్రయోగశాలలో వేరువేరు అరలలో కూర్చొని అభ్యసనాలు చేసే విద్యార్థులకు కోరిన టేపులను వినిపించి స్విచ్ దీనిలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఆ స్విచ్? సలహాదారుని అరలో, కంట్రోల్ రూమ్లో, రికార్డ్ చేసుకునే అరలో, వినికిడి అరలో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సలహాదారు అరలు. క్రింది వానిలో సహపాఠ్య కార్యక్రమాలకి చెందినది: అవధాన ప్రక్రియలు, బోధన అంతర్గత జట్టు కృత్యాలు, ఆవిష్కరణ వ్యూహం, సిమ్యులేషన్ వ్యూహం. కరెక్ట్. బోధన అంతర్గత జట్టు కృత్యాలు. యుద్ధరంగము, అధునాత పరికరాలు, అంతరిక్ష జ్ఞానము మొదలైన వాటి పరిజ్ఞానాన్ని కంప్యూటర్లు విద్యార్థులకి దీని ద్వారా అందిస్తాయి. గేమింగ్ వ్యూహం, ట్యుటోరియల్ వ్యూహం, ఆవిష్కరణ వ్యూహం, సిమ్యులేషన్ వ్యూహం.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిమ్యులేషన్ వ్యూహం. పద్య బోధనలో విద్యార్థులచే రాబట్టడానికి వీలు లేని ధ్వని, రచనా చమత్కృతి, రసపోషణ, అలంకార వైశిష్టం, ప్రతిభ, పదప్రయోగ ఔచిత్యం, నిగూఢ అర్థాంశాలను ఉపాధ్యాయుడు తెలియపరిచి వారు అందులో లీనమయ్యేటట్లు చేసే పద్ధతిని ఇలా అంటారు. ప్రశంసా పద్ధతి, పఠనా పద్ధతి, చర్చా పద్ధతి, సారాంశ పద్ధతి. ఏమంటారు? ప్రశంసా పద్ధతి. వ్యాకరణ బోధనలో మనోవైజ్ఞానిక శాస్త్రం ఆమోదించిన పద్ధతి: నిగమ పద్ధతి, ఆగమన పద్ధతి, ప్రయోగ పద్ధతి, అనుసంధాన పద్ధతి. ఆగమన పద్ధతి. కథా బోధనలో ప్రదర్శన పద్ధతి ఇలా కొనసాగుతుంది. ఉపాధ్యాయుడు అభినయపూర్వకంగా కథను చెప్తే తిరిగి విద్యార్థులు హావభావాలతో చెప్తారు. విద్యార్థులు తమకిష్టమైన కథలను తరగతి గదిలో చెప్తారు. ఉపాధ్యాయుడు చిత్రాలను వరుసగా చూపిస్తే విద్యార్థులు వాటిని చూస్తూ సొంత మాటల్లో కథను చెప్తారు. ఉపాధ్యాయుడు కథను ఆసక్తికరంగా చెప్పే విద్యార్థులు కూడా తిరిగి అదే విధంగా చెప్తారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపాధ్యాయుడు చిత్రాలను వరుసగా చూపితే విద్యార్థులు వాటిని చూస్తూ సొంత మాటలతో కథను చెప్తారు. యత్నాకాల పద్ధతి ఈ దశలోని విద్యార్థులకి బాగా ఉపయోగపడదు. ఉన్నత దశ, పరిశోధన పద్ధతి, ప్రాథమిక దశ, మాధ్యమిక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రాథమిక దశ. కృత్యాధార బోధన భావనలో ఇమిడి ఉన్న 6 సూత్రాలలో ఇది ఒక సూత్రం. అధ్యయనం వేగవంతం చేయడం, కృత్య చట్రాలను తయారు చేయడం, స్వీయ అధ్యయనాన్ని ప్రోత్సహించడం, అభ్యసన ప్రక్రియలను కల్పించడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభ్యసన ప్రక్రియలని కల్పించడం. ఈ బోధనలో విద్యార్థులు విషయ ఖండికల చట్రాల ద్వారా విషయాన్ని, భాషణలను, నిర్వచనాలను గ్రహించి తప్పులను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటారు. బృంద బోధన, కార్యక్రమాయుత బోధన, సామర్థ్యధార బోధన, సూక్ష్మ బోధన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్యక్రమాయుత బోధన. సూక్ష్మ బోధన లక్షణాలలో ఇది ఒకటి. బోధనా సంక్లిష్టతను తగ్గుతుంది, బోధనా కాలం అపరిమితం, మూల్యాంకన ప్రస్తావన ఉండదు, నియంత్రణకి అవకాశం లేదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బోధనా సంక్లిష్టతలను తగ్గిస్తుంది. బోధనా అభ్యసన సోపానాల్లో భాగమైన విద్యార్థులచే ప్రస్తుత పాఠ్యాంశాల పునశ్చరణకి తదుపరి పాఠశాలలో గుర్తింపుకు తోడ్పడి సమర్థమైన ఫలవంతమైన అభ్యసనానికి సహాయపడేదాన్ని ఇలా అంటారు. గ్రేడింగ్, మూల్యాంకనం, మాపనం, నిర్దేశ్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిర్దేశ్యం. భాషా నైపుణ్యాల్లో నిత్యం జరుగుతున్న మార్పులు నిర్ధారణ చేసి విద్యార్థులు భాషా వికాసానికి తోడ్పడే మూల్యాంకనం: ప్రాయోగిక మూల్యాంకనం, సృజనాత్మక మూల్యాంకనం, అంతర్గత మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిర్మాణాత్మక మూల్యాంకనం. అంతర్గత మూల్య నిర్ధారణకి ప్రాతిపదికల్లో ఒకటి బోధనోపకరణాల వినియోగం, నిరంతర పర్యవేక్షణ, గ్రంథాలయంలో స్వయ అధ్యయనం, అభ్యాసాల రూపకల్పన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రంథాలయాల్లో స్వయ అధ్యయనం. పరీక్ష ఏ ప్రయోజనం కోసం ఎన్నుకోబడిందో ఆ ప్రయోజనాన్ని అది మూపనం చేస్తే ఆ ప్రశ్న పత్రాన్ని ఇలా అంటారు. ప్రామాణికత కలిగి ఉంది, విశ్వసనీయత కలిగి ఉంది, ఆచరణాత్మకత కలిగి ఉంది, విషయనిష్టత కలిగి ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రామాణికత కలిగి ఉంటుంది. దినచర్య రచన అనేది ఆత్మగతం, ప్రకాశం, గ్రహణం, వాగ్రూపం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆత్మగతం. కొన్ని క్రియలు ఆధారంగా కొత్త శబ్దాలను సృష్టించి భాషాభివృద్ధి చేయడం అనేది ఈ వాదంలో ప్రధానం. డింగ్ డాంగ్ వాదం, సాంకేతిక వాదం, ధాతుజన్యవాదం, ధ్వన్యీకరణ వాదం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ధాతుజన్య వాదం. మాటకు రాతకు సన్నిహితంగా ఉండి వక్త భావాన్ని శ్రోత సులభంగా గ్రహించడానికి వీలుపడే భాషా విశేషాన్ని ఇలా పిలుస్తారు. వ్యవహారిక భాష, గ్రాంధిక భాష, సరళ గ్రాంధిక భాష, మాండలిక భాష. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యవహారిక భాష. విద్యార్థి సాహిత్య రచనలు చేస్తాడు. ఇది ఈ లక్ష్య స్పష్టీకరణ, సముచిత మనోవైఖరి, భాషాంతరీకరణ, రూప వ్యక్తీకరణ, భాషాభిరుచి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భాషాభిరుచి. వాళ్ళ మధ్య ఉన్న అర్థ సందర్భాన్ని గ్రహిస్తాడు.
దీన్ని కనీస అభ్యసన స్థాయిలో ఇలా సూచిస్తారు: 5, 4, 2, 6, 3, 1, 5, 5, 2, 6, 5, 1. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 6, 3, 1. ఆంధ్రప్రదేశ్లో తెలుగు అకాడమీ ప్రభుత్వం ఈ సంఘం సిఫార్సుల మేరకు స్థాపించింది: అధికార భాషా సంఘం, కొఠారి సంఘం, జాతీయ సమైక్యతా సంఘం, గ్విన్ సంఘం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్విన్ సంఘం. ఈ క్రింది వాణిలో గ్రహణశీలాలు: భాషణం, లేఖనం, శ్రవణం, పఠనం, పఠనం, భాషణం, శ్రవణం, లేఖనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రవణం, లేఖనం. ఒక విద్యార్థి మిగిలిన అనే పదాన్ని మిలిగిన అని పలికాడు. అతడు చేసిన ఉచ్చారణ దోషాన్ని ఇలా అంటారు: వర్ణ వ్యత్యయం, స్వర్ణభక్తి, వర్ణలోపం, వర్ణాధిక్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వర్ణవ్యత్యం. ఒక విద్యార్థి మిగిలిన అనే పదాన్ని మిలిగిన అని పలికాడు. అతడు చేసిన ఉచ్చారణ దోషాన్ని ఇలా అంటారు: వర్ణ వ్యత్యయం, స్వరభక్తి, వర్ణలోపం, వర్ణాధిక్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వర్ణ వ్యత్యయం. రాతలో సమత అనగా అక్షరాలన్నీ అస్పష్టంగా ఉండాలి, అక్షరాలన్నీ ఒకవైపు వాలి ఉండాలి, అక్షరాలన్నీ సమాన పరిమాణంలో ఉండాలి, అక్షరాలను సరిగ్గా కూర్చొని రాయాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అక్షరాలన్నీ సమాన పరిమాణంలో ఉండాలి.